పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రకరకాల వంటలు చేసుకుంటుంటాం. సాయంకాలం ఏదో ఒక స్నాక్ చేయాలనుకుంటాం. ఒక్కోసారి నూనె పెట్టి చేస్తాము, ఏ ఉప్మా లాంటివో చేస్తాము, బజ్జీలో పకోడీలో ఆయిల్ పెట్టి రకరకాలు చేస్తాం కదా. అయితే పాతకాలంలో ఎక్కువగా కొయ్య రొట్టె అని చేస్తుండేవాళ్ళు. దాన్ని తెపాల చెక్క అనేవాళ్ళు. ఈ తెపాల అనగానే మనకేమిటి తపాలా చెక్క అంటుంటారు. తపాలా కాదు అది, యాక్చువల్గా తెప్పాల. ఈ తెప్పాల అంటే ఇది యాక్చువల్గా ఉర్దూ నుంచి వచ్చింది. తబీలా అంటారు. ఒక వెడల్పాటి గిన్నె అనమాట. ఆ తబీలా నుంచి తెప్పాల వచ్చింది. పాల తెప్పాల అంటాం చూడండి. ఆ తెప్పాలంటే కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న పాత్రలో బియ్య పిండిలో కొన్ని రకాల పదార్థాలు కలిపి చిన్నగా ఎక్కువసేపు చూడక్కర్లేకుండా, ఎక్కువ దాని మీద ప్రయత్నం లేకుండా ఈజీగా అయిపోయే రొట్టె. కొయ్య రొట్టె అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళు, బియ్య పిండిలో కొద్దిగా నానబెట్టిన శనగపప్పు, కాస్త ఉప్పు కారమో లేకపోతే అల్లం పచ్చిమిర్చి దంచి వేసి ఉప్పేసేసి దాన్ని పెనలు ఈ మూకుడులో గిన్నెలో తెప్పాల్లో అడుగున అద్దేసేవాళ్ళు. అద్దేసి కొంచెం నూనె చుక్కల మధ్యలో వేసి పొయ్యి మీద లేదా కుంపట్లో పడేసేవాళ్ళు. అది నిదానంగా కాలేదు. తెలంగాణ ప్రాంతంలో దీన్నే సర్వపిండి అంటారు. ఇంచుమించుగా రెండు ఒకేలా ఉంటాయి. అయితే దీన్ని 2-3 మాడిఫికేషన్స్ తోటి మరీ పురాతనమైన పద్ధతి కాకుండా కొంచెం చిన్నవి కొత్తవి వేరే విషయాలు మార్పులు చేసి చేసుకుంటున్నాం. అయితే ఈ తెప్పాల చెక్క అంటే ఇత్తడి గిన్నెలో కానీ మందపాటి గిన్నెలో కానీ చేస్తే చాలా బాగుంటుంది. సన్నటి మంట కుంపటి మీద చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు కుంపట్లు లేవు. కుంపట్లు వెలిగించడము వాడడము చేత కాదు కూడా. కాబట్టి స్టవ్ మీదే చేసేసుకుందాం. గిన్నె గనక లేకపోతే పెనం మీద కూడా నిరభ్యంతరంగా కాల్చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. ఒకసారి నేను పెనం మీద చూపిస్తాను అండ్ తపాలాలో కూడా రెండిట్లలోనూ చూపిస్తాను. 2 రకాలుగాను ప్లాన్ చేసి చేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది ఒకటిది బియ్యపిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, దీంతోపాటు నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా వేయించి పొట్టు తీసి దంచిన పల్లీలు అంటే వేరుశనగపప్పు, కాసిని ఉల్లిపాయ ముక్కలు. దీంట్లో ఇవి కాకుండా స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా, ఉల్లికాడలు, అవి కట్ చేసి వేసుకున్నా కూడా మంచి కలర్ఫుల్గా బాగుంటుంది. దీంతో పాటుగా కొంచెం కరివేపాకు, తర్వాత కాసిన నువ్వులు మన ఇంట్లో ఉంటాయి. ఒకవేళ చిన్న కొబ్బరి చెక్క ఉందనుకోండి, అంత కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కూడా వేస్తే చాలా రుచిగా వస్తుంది. పాతకాల పద్ధతే చిన్న మార్పులతోటి. కాస్త శనగపప్పు నానబెట్టుకోవటం ఒకటి, కొంచెం పని ముందు చేయాలి, 1 గంట ముందు అంతే. చూద్దాం ఎట్లా చేద్దాము. మనకు కావాల్సినంత బియ్యపిండి తీసుకోండి. ఈ వస్తువుకి కొలత ఏమి ఉండదండి, అందాజుగా చేసుకోవటమే. దీనికి ఏంటంటే మనం అల్లం పచ్చిమిర్చి వేసుకుందాం. చిన్నపిల్లలు అయితే కారం తినకపోతే కొంచెం అల్లం పచ్చిమిర్చి తగ్గించుకోండి. పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి. పల్లి పొడి, ఇవి పచ్చి పల్లి పొడి వేసుకునే పద్ధతి కూడా కొన్ని చోట్ల ఉంటుందండి. నాకు వేయించిన వేస్తే కొంచెం కరకరలాడతాయి, బాగుంటాయి అనిపిస్తుంది. ఇవి కాలకపోతే అది పచ్చి వాసన వస్తుంది, అంత ఇష్టం ఉండదు. ఇది నా పద్ధతి అన్నమాట. శనగపప్పు కూడా కలుపుతున్న పిండికి సరిపడా. ఇది పిండి కలిపి ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. పొద్దున్నే కలిపేసి పెట్టేసుకుని సాయంత్రం అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లాంటివి కూడా వేసుకోవచ్చు. పుదీనా వేస్తే కొంచెం వాసన మారిపోతుంది, కొత్తిమీర వేస్తే బాగుంటుంది. కొద్దిగా అన్ని నువ్వులు కొంచెం బాగా కనపడుతుంది అన్నమాట. ఒకసారి ఈ పిండి పాళంగా కలిపేద్దాం. కొత్తిమీర అవి వేసుకుంటే గ్రీన్గా కొంచెం చక్కగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది స్పూన్లతోటి వాటితోటి అవ్వదు, చేయి పెట్టి ధారాళంగా ఈ అన్నిటిని వస్తువుని కలిపేసుకోవాలి. చాలా పోయొద్దు, కొద్దిగా చూసుకుని పోసుకుందాం. ఇంచుమించు పప్పు చెక్కలు చేసుకుంటాం. పప్పు చెక్కలు నూనెలో వేస్తాం కదా, కాస్త దానికి కూడా ఇలాగే పదార్థాలే కలుపుకుంటాము. పప్పు చెక్కల పిండి ఏంటంటే కొంచెం పాళం కావాలి. కాస్త ఏదైనా చిన్న తేడా వస్తే చెక్కలు విరిగిపోతాయి. దీనికి ఆ సమస్య ఉండదు. కొద్దిగా జీలకర్ర వేస్తే వాసన బాగుంటుంది. జీలకర్ర కాలేసరికి ఇది చూడండి, చపాతీ ముద్దలాగా వచ్చేసేయాలి, మొత్తం బాల్లాగా. మనకి కావలసినంత పిండి తీసుకుని కాల్చుకోవాలన్నమాట. ఏం చేద్దామంటే ముందు ఒక ప్యాన్ తీసుకోండి. అంటే మనం పాత్రలో చేసేటప్పుడు ఒక పద్ధతి, పెనం మీద చేసేటప్పుడు ఇంకొక పద్ధతి. ఒకవేళ మనం పెనం కనుక పెట్టుకుంటే పెనం ఉన్న స్టవ్ని వెలిగించేసేయండి. మొదట కొంచెం పెనం కాలాలి. పాత్రలో చేసేటప్పుడు ఏం చేయాలి, ముందు కొంచెం నూనెసి వేసాక ఇంత ముద్దను తీసుకుని దీంట్లో పెనానికి అంటించేసేయాలన్నమాట. ఇది కొంచెం పల్చగా కూడా చేయొచ్చు. దీనికి ఏం చేయాలి, ఇలా పెద్ద పాత్రలో పెట్టినప్పుడు
2-3 చోట్ల ఎయిర్ వెంట్కి కొంచెం 4 హోల్స్ పెట్టాలి ఇట్లా. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. సిమ్లో పెడదాం, దీన్ని పక్కన పెడదాం. పెనం మీద ఏం చేయాలో చూద్దాం. ఒక నూనె చుక్కేసి కొంచెం స్పూన్ తోటి కానీ లేదా మన దగ్గర సిలికాన్ బ్రష్ ఉంటే దాంతో కానీ స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కడ స్ప్రెడ్ చేసామో అక్కడ ముందు వేసేసుకుందాము. చిన్న చిన్నవి చేసుకోవాలి. వీటిని పెనం మీద వేసేయండి. వేసేసి కొంచెం అట్లా దీని మధ్యలో ఒక హోల్ పెట్టాలి. మీరు వేడి భరించలేని వాళ్ళైతే ఒక పని చేయొచ్చు ఈజీగా. ఏదైనా చిన్న అరిటాకు మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ అద్దటము, లేదా తడి బట్ట మీద కూడా చిన్న కర్చీఫ్ మీద అద్దేసి బోర్లు ఇచ్చేసేయాలి. స్లోగా కాలిపోతుంది. ఇలాంటివి ఇంకొక 2-3 వేసుకోవచ్చు మనం. దీన్నేం లేదు, తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మలాగా అన్ని పక్కలకి పేర్చేసేయాలి. కొంచెం ఈ ఆయిల్ తగిలేలాగా చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నూనె ఉండదు అని మీకు డౌట్ ఉంటే ఒక చుక్క నూనె చుట్టూతా కూడా వేయండి. స్లోగా దీన్ని కాలనివ్వండి. ఈ మధ్యలో ఒక డ్రాప్ నూనె వేస్తే చక్కగా కాలిపోతుంది. మధ్యలో అది కనుక కొద్దిగా కాలినట్టుంటే అలాగా దీన్ని తిరిగేయండి. ఇంకా 1-2 చిన్న చిన్నవి ఉంటే కూడా చేసి వేసేసుకోవచ్చు. చిన్న చిన్న గారెల్లాగా చేయండి. వీటిని దీని మీదే అద్దాలంటే కొంచెం తడి చేయి చేసుకుంటే మీరు ఇంకా సులువుగా అద్దేయగలుగుతారు. ఇది ఎప్పుడు అడుగున పచ్చిపోతే ఊడొచ్చేస్తుంది. ఒకవేళ ఇలాగ చూడండి కొంచెం పచ్చిగా ఉందనుకోండి, మళ్ళీ కాస్త డౌట్ ఎందుకు వెనక్కి తిరగేసేసేయండి. అలాగే ఉంచండి, ఇంకాసేపు కాలుతుంది. ఓకే, దీన్ని చూద్దాం ఒకసారి. చూడండి ఎంత బాగా కాలుతుంది అన్ని పక్కల. ఇది నేను మూకుడు పెట్టాను, కానీ మన దగ్గర మంచిది ప్రశస్తమైన పాతకాలపు ఇత్తడి గిన్నె గనక ఉంటే ఎంతో బాగుంటుంది. ఇదిగా వచ్చేసింది, చూద్దాం. తెలంగాణ ప్రాంతంలో సర్వపిండి అంటారు, మా ప్రాంతంలో తెపాల చెక్క అంటారు, కొయ్య రొట్టె అంటాము. బియ్యం పిండితోటి చిన్న చిన్న రొట్టెలు ఈజీగా ఉంటాయి, చేసేసుకోవటం సులువే. జస్ట్ శనగపప్పు కానీ లేదా శనగ పడదు అని అనుకుంటే పెసరపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు, కొబ్బరి, పల్లీలు, తర్వాత నువ్వులు, కొంచెం జీలకర్ర, కాస్త కరివేపాకు యాడ్ చేసుకోవటమే. ఇందులో ఏవి కావాలంటే అవి యాడ్ చేయొచ్చు, ఏ వద్దనుకుంటే వాటిని తీసేసి ఇలా చేసుకోండి. అయితే గిన్నెలో లేకపోతే పెనం మీద మన ఇష్టం, ఎలా కుదిరితే అట్లా. కొంచెం పాటి నూనె ఖర్చుతోటి ఈ వస్తువు తయారైపోతుంది.